ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఏపీలో శ్రీకాళహస్తి ఇన్సిడెంట్ అసలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ దంపతులు ఆ అబ్బాయిని హత్య చేయాల్సి వచ్చింది? అసలు ఏం జరుగుతుంది? పార్టీలో ఏం జరుగుతుంది? ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తారు సార్? వ్యక్తిగత కోణము, రాజకీయ కోణము, సెక్షువల్ కోణము, రకరకాల కోణాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది వ్యక్తిగత కోణము ఉండొచ్చు, సెక్షువల్ కోణము, రాజకీయ కోణము, ఓవరాల్ గా అన్ని కలగలిపి ఉన్నాయనిపిస్తా ఉంది. బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వల్లనే ఇదంతా జరిగింది అనేది చర్చ ఉండొచ్చు. అందుకు రాజకీయ కోణం కూడా ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం రాజకీయ కోణంతో పాటు అది వ్యక్తిగత కోణము, మిగతా కోణాలు కూడా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే వినిత దంపతులు ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ వేరే వాళ్ళకి చేరివేయడము, బొజ్జల సుధీర్ రెడ్డికి వాట్సాప్ చేయడం అనేది ఇప్పుడు చర్చలు నడుస్తున్న పరిస్థితి. అదే కానీ ఈ పక్క పంపే వాళ్ళు ఉంటేనే కదా ఆ పక్క వచ్చేది. ఈ పక్క ఆ ఫోటోలు తీసే అవకాశము, పంపే అవకాశము అవన్నీ ఉంటేనే కదా అక్కడ పంపించేది. ఓకే, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చి 15 సంవత్సరాల ముందు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతనితో ఎమ్మెల్యేతో పరిచయం అయినాక వచ్చి రంగ ప్రవేశం చేసింది కాదు. 15 ఏళ్ళ ముందు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి వీళ్ళకి సంబంధించినటువంటి సమస్త సమాచారం వచ్చేసి అతనికి తెలిసినట్టు ఉంది. ఆ నేపథ్యంలో వాడికి ఎంటర్ అయ్యిండొచ్చు. కానీ పంపిస్తేనే కదా. కానీ దేశంలో ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కాక చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక నిండు ప్రాణం పోయిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇవన్నీ బాధాకరమైన విషయాలే. ఇవన్నీ బాధాకరమే. కానీ ఇక్కడ వచ్చేసి అది జనరల్ గా తప్పు చేసే వాళ్ళందరూ వచ్చేసి ఇవన్నీ తప్పించుకోవచ్చు, ఇవన్నీ బయటికి రావాలి అనే ఉద్దేశంతో చేస్తారు. చాలా మటుకు వచ్చేసి ఇవన్నీ బయటికి రాకుండా పోతాయి. ఇక్కడ తమిళనాడులో పోయి ఒక కాలువలో వేయడము ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ ఎట్లా తెలియలే అనే యాంగిల్లో చేస్తారు. కానీ ఎక్కడో సాట ఒక చిన్న క్లూ దొరికి ఉండే ప్రజెంట్ టెక్నాలజీలో చెప్తా ఉన్నారు. ఈ టెక్నాలజీ లేకుంటే అంత ఈజీ కాదు. టెక్నాలజీ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇన్వెస్టిగేషన్. ఆ నేపథ్యంలో ఇవన్నీ బయటపడుతున్నాయి. లేకుంటే బయటపడకుండా పోతుంది. ఈ చిన్న మరక వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయ్యే అవకాశం లేకపోలేదు, అంతేనా? ఇవన్నీ వాళ్ళ దృష్టితో చిన్న మరక అనుకోవచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో చాలా పెద్దగా జరిగిండొచ్చు. ఒకసారి వ్యక్తిగతంగా పోయినప్పుడు చాలా పెద్దగా జరిగిండొచ్చు. ఏదైనా సరే మీరు చెప్పినట్టు రాజకీయ జీవితమే కాదు, ఓవరాల్ గానే వాళ్ళ యొక్క శిక్ష అన్నారంటే ఓవరాల్ గానే రాజకీయం పక్కన పెట్టిన మామూలు జీవితమే ఇబ్బందే కదా. కానీ దీని మీద జనసేన సైనికులు ఎందుకు స్పందిస్తలేరు? సస్పెండ్ అయితే అయ్యారు, కాకపోతే ఏంటంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎవరు అంతగా స్పందిస్తలేరు ఈ విషయం మీద. అడిగి చెప్పినట్లు కనీసం సస్పెండ్ చేశారు, ఏదో వెనకేసి రాకుండా సస్పెండ్ చేశారు. అంతవరకైనా కొంచెము, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం పోలేరు నా అభిప్రాయం ప్రకారం. కానీ అదే వేరే వాళ్ళంటే కన్నా, వైకాపా వాళ్ళంటే కన్నా ఇవాళ పెద్ద ఇష్యూ చేసిండే వాళ్ళు. వైకాపా ఇన్వాల్వ్ అయింటే కన్నా పెద్ద ఇష్యూ అయిపోయింది. వైకాపా లేదు కాబట్టి ఇది జనసేన వీర మహిళ అండ్ మరి టీడీపీ సంబంధించి ఎమ్మెల్యే ఉందో లేదు, కానీ ఓవరాల్ గా ఈ రెండు సంబంధించినట్టు కాబట్టి వాళ్ళు సస్పెన్షన్ వరకు వచ్చారు. వైకాపా ఉంటే కన్నా దీని పెద్ద ఇష్యూ చేసిండే వాళ్ళు. అసలు పవన్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎవరైనా ఇప్పుడు కార్యకర్తలైనా సరే పదవులు అడిగితే మేము పార్టీ కోసం కష్టపడ్డాము అని గట్టిగా పదవులు అడిగినా కూడా సస్పెండ్ చేసేస్తున్నారు. అది ఒక పొలిటికల్ పార్టీగా వచ్చేసి ఒక సినిమా యాక్టర్ గా, క్యాస్ట్ బేస్డ్ గా, సినిమా బేస్డ్ గా వచ్చిన తప్ప అనిపిస్తే అది
పొలిటికల్ పార్టీ కాదు. జనసేన వచ్చేసి అది పొలిటికల్ పార్టీ కాదు. అది ఆయన ఇండివిజువల్ గా ఒక వ్యక్తి సినిమా యాక్టర్ గా, తర్వాత దానికి క్యాస్ట్ యాడ్ అయిపోయి వచ్చిన తప్పని చూసి అది ఒక డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీగా నాకు అనిపించింది. ఓకే. అయినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఏంటంటే కూటమితో బంధం ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటుంది, టీడీపీతోనైనా 15 ఏళ్ళ దాకా చంద్రబాబు సీఎం గా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన దేని మీద స్టాండ్ అయి ఉంటాడు? ఆయన స్థిరత్వం ఉండే వ్యక్తి కాదు. మనము ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన ఈ మాట మీద నిలకడగా ఉండే మనిషి కాదు. ఇప్పుడు ఒకప్పుడు బీజేపీని బాగా విమర్శించుండే, పాచిపోయిన ప్రత్యేక హోదా సందర్భంగా పాచిపోయిన లడ్డు ఇచ్చింది, అన్యాయం చేసిందని చెప్పాడు. తర్వాత వచ్చేసి అది నార్త్ ఇండియా పార్టీ, బీజేపీ వచ్చేసి నార్త్ ఇండియా పార్టీ, అది సౌత్ ఇండియా వాళ్ళని వచ్చేసి అనిచేస్తుంది అని చెప్పిన సందర్భం ఉంది. నేను వచ్చేసి పక్కా వామపక్షవాదిని, చెగువీరన ఆదర్శం అని. ఇప్పుడు వచ్చేసి సనాతన ధర్మం వాళ్ళకంటే బీజేపీ వాళ్ళకంటే ఈయన ఎక్కువ మాట్లాడుతాడు. కాబట్టి ఆయన ఎప్పుడు పెద్ద ఒక స్టాండర్డ్ గా ఒక మాట మీద స్థితితో ఉండే వ్యక్తి కాదు ఆయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.